హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. ఈరోజు వీడియోలో ఇలాంటి అందమైన డోర్ హ్యాంగింగ్ చూపించబోతున్నాను. ఇది ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్తో చేశానండి. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నాను. నేను ఈ చిన్న చెంబు తీసుకున్నాను. అంటే రౌండ్ షేప్లో ఈ అంత సైజు ఉంటే సరిపోతుందని చెప్పి నేను అలా తీసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫోల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలాగా చెక్ చేసుకోండి. తర్వాత ఇలాగా గీసేసుకుంటే పెన్సిల్తో ఒక పిన్ వేసేసుకోండి. అలాగే సైడ్కి కూడా అదే విధంగా ఇలాగ మార్క్ చేసేసుకొని ఇలాగ ఎన్ని పడతాయో అన్నీ అలాగా రౌండ్ చేసేసుకోండి. తర్వాత ఇలా ఆ రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలి. నీట్గా ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇలాగా మొత్తము కట్ చేసుకున్న తర్వాత చూడండి, తర్వాత ఇలాగా కట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి. ఇదే మనకు ఫ్లవర్ పెటల్స్ లాగా రెడీ అవుతుందండి. ఈ విధంగా చిన్న చిన్నగా పూర్తిగా రౌండ్ మొత్తము సర్కిల్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా చిన్న చిన్నగా మనం ఎంత చిన్న కట్ చేస్తే అంత బాగా ఫ్లవర్ కనిపిస్తుంది. సేమ్ రియల్ బంతి పువ్వులాగే కనిపిస్తుంది. ఇలాగా పూర్తిగా కట్ చేసేసుకోండి. రౌండ్ మొత్తం సేమ్ ప్రాసెస్లో ఇలాగే కట్ చేసేసుకుంటూ రావాలి. ఇలాంటివి మనకు 10 యూజ్ అవుతాయండి. గుమ్మానికి తగినట్టుగా ఎంత సైజు ఉందో అంత సైజు చూసుకొని అన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి. 10 ఫ్లవర్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలాగా చేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇలాగా అనండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా అవన్నీ అతుక్కుపోతాయి కదా, వీటిని ఇలా విడివిడిగా చేస్తే ఫ్లవర్ లాగా చాలా బాగా గుత్తిలాగా కనిపిస్తుంది. ఇలాగా మనం 10 ఫ్లవర్స్ రెడీ చేసేసుకోవాలి. తర్వాత మధ్యలో మనకి ఫ్లవర్ కోసము రెడ్ కలర్ కవర్ తీసుకున్నాను. అదేవిధంగా ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ సర్కిల్లో ఈ రౌండ్ షేప్లో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం దీన్ని రోజ్ ఫ్లవర్ లాగా రెడీ చేయొచ్చు. ఇలాగా పూర్తిగా రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి షేప్ అంతా. తర్వాత ఏదైనా ఇలాంటి ఒక స్టిక్ తీసేసుకొని చిన్నగా ఊదిబత్తిది తీసుకున్నానండి నేను, అగరబత్తిది. ఇలాగా చుట్టేసుకుంటూ రావాలి. ఒక సగం వరకు మనం చుట్టుకున్న తర్వాత ఈ స్టిక్ని తీసేసి చేతితో అనుకుంటూ ఇలాగా పూర్తిగా వచ్చేసాను. ఇలాగా ఎండింగ్ వరకు ఇలాగా చుట్టేసుకుంటూ రావాలి. లాస్ట్కి కొంచెము లూజ్గా పట్టేసుకుంటే ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇలాగా లూజ్గా అనుకుంటే ఇలా రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. తర్వాత గండ్లు పెట్టేసి కింద అతికించేసేసుకోవాలి. ఇలాంటి రోజ్ ఫ్లవర్స్ మనం 10 ఎల్లో కలర్ చేసుకున్నాం కదా, 10 రెడ్ కలర్ కూడా చేసుకోవాలి. ఇలాగా చేసేసుకోండి. తర్వాత కింద హ్యాంగింగ్స్ కోసము ఉలెన్ బాల్స్ రెడీ చేస్తున్నాను. పాంపామ్ ఉలెన్ బాల్స్ అంటారు కదా, అవి. ఇలాగ ఏదైనా ప్లాస్టిక్ క్యాప్ తీసుకొని రౌండ్ సర్కిల్ కోసం నేను 10 రూపీస్ కాయిన్ తీసుకున్నాను. ఇలాగా మార్క్ చేసేసుకొని వీటిని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా ఇలా చిన్నగా రౌండ్గా మార్క్ చేసేసుకొని ఆ మిడిల్లో కూడా చిన్న హోల్ చేసేసుకోండి. తర్వాత ఇలాగా రెండింటిని హోల్ చేసుకున్న తర్వాత ఉలెన్ తీసుకోవాలి. కొంచెం 4 పోగులు అయినా తీసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. ఒక 1 మీటర్ వరకు తీసుకోండి ఉలెన్. ఇలాగా ఎక్కువ పోగులు తీసుకుంటే తొందరగా అయిపోతుందని నేను 4 పోగుల వరకు తీసుకున్నాను. తర్వాత ఇలాగా మధ్య నుంచి దూర్ చేసి ఇలా ఒక నాట్ వేసేసుకోండి. తర్వాత ఇలాగా సూదికి ఎక్కించుకున్నాం కదా, అదిని ఈ మధ్యలో నుంచి దూర్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా తీయండి. ఇలా చేస్తే పూర్తిగా మొత్తం మనం ఎంత దారం తీసుకున్నామో లేదా ఆ హోల్ మొత్తం నిండిపోయేలా ఇలాగా చేసేసుకోండి. తర్వాత కట్ చేసుకొని ఎక్స్ట్రా దారాన్ని ఇలా షార్ప్గా ఉన్న బ్లేడ్ తీసుకొని ఇలాగా రెండు తీసుకున్నాం కదా లోపల మనం ప్లాస్టిక్వి, ఇలాగా మిడిల్లో కట్ చేసుకోవాలి. షార్ప్గా ఉన్నది తీసుకుంటే తొందరగా కట్ అయిపోతుంది. ఇలాగా కట్ చేసుకొని తర్వాత మిడిల్లో పెట్టేసి
ఇలా మిడిల్‌లో అనుకుంటూ వచ్చేస్తే మొత్తం కట్ అయిపోతుందండి. కొంచెం కూడా వూన్ వేస్ట్ కాదు. చాలామంది చేతికి చుట్టేసి ఇలా కట్ చేస్తుంటారు కదా! ఎక్కువ ఉలెన్ వేస్ట్ అయిపోతుంది. ఇట్లా మనకు కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఈజీగా అయిపోతుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలాగా ఒక దారాన్ని తీసేసుకొని ఇలా ముడి వేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాను కట్ చేసేసుకొని ఈ ప్లాస్టిక్ ఉన్నాయి కదా వాటిని బయటికి ఇలాగా లాగేయండి. ఇలాగా తీసేసి మళ్ళీ తర్వాత కూడా మనం నెక్స్ట్ బాల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి కొంచెం కూడా ఓన్ వేస్ట్ కాకుండా సూపర్గా రెడీ అయిపోయింది కదా. ఇలాగా నేను 20 బాల్స్ రెడీ చేసుకున్నాను. తర్వాత కొంచెం దారం తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక బాల్ తీసుకొని నేను ఈ గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను. ఇలాగా నేను 10 గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఇలాగా హ్యాంగింగ్స్ కోసము కింద వీటిని ఇలాంటివి మనం 20 రెడీ చేసుకున్నాం కదా. ఒక్కొక్క హ్యాంగింగ్కి 2 చొప్పున 20 యూజ్ అవుతాయి. ఇలాగా నెక్స్ట్ ఇంకోటి కూడా అదే విధంగా రెడీ చేసేసుకొని ఈ రెండింటిని ఇలా పట్టేసుకొని ఇక్కడ ముడి వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒకటి ముడి వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఒక హ్యాంగింగ్ ఒక ఫ్లవర్కి కింద 2 హ్యాంగింగ్స్ లాగా రెడీ అయిపోతాయండి. అదేవిధంగా వీటన్నింటిని కూడా రెడీ చేసేసుకోవాలి. తర్వాత ఇవన్నింటిని హ్యాంగింగ్స్కు పైన మనము అన్నింటినీ అతికించడానికి ఇలా నేను కొంచెం ఊన్ తీసుకొని ఇవి పైన హ్యాంగింగ్స్ కోసము కీ చైన్వి ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను. ఇలాగా నాట్ వేసేసుకోండి. తర్వాత విడివిడిగా ఏ కలర్ ఆ కలరు తీసేసుకొని జడ అల్లుకున్న విధంగా వీటిని ఇలాగా మూడింటిని అల్లేసుకోవాలి. అదేవిధంగా మొత్తము పూర్తిగా ఎంత సైజు 10 ఫ్లవర్స్ చేసుకున్నాం కదా, మనం చెక్ చేసుకొని 10 ఫ్లవర్స్ పట్టే విధంగా చూసేసుకొని అలాగా అంత సైజు అంత పొడవుగా చేసేసుకోవాలి. కొంచెం లూజ్గానే అల్లండి, టైట్గా అవసరం లేదు. టైట్గా ఉంటే చాలా సన్నగా వస్తుంది. ఇలాగా ఎండ్ పాయింట్ చూసేసుకొని మనము 10 ఫ్లవర్స్ చూసుకున్న తర్వాత గుమ్మానికైనా పెట్టుకొని చూడొచ్చు. తర్వాత ఇలాగా ఒక నాట్ 2 నాట్లు వేసేసుకొని ఊడిపోకుండా రెడీ అయిపోతుందండి. ఇలాగా పైన మనకి వీటికి మనము ఫ్లవర్స్ పెట్టేసి సెట్ చేయాలండి. ఇప్పుడు తర్వాత ఈ ఎల్లో ఫ్లవర్స్కి ఈ హ్యాంగింగ్స్ను ఇలాగా అటాచ్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ పూసాలు ఉన్నాయి కదా, కిందికి కనిపించేటట్టు పెట్టేసి ఇలాగా పిన్ వేసేసుకోండి. తర్వాత మనము దానికి అటాచ్ చేసేటప్పుడు ఒక ముడి కుట్టు వేసేసుకుంటే సూది దారంతో సరిపోతుందండి, ఊడిపోకుండా ఉంటాయి. ఇలాగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈ పైన మనం హ్యాంగర్ తయారు చేసుకున్నాం కదా, దీనికి ఇలాగా ఈ ఫ్లవర్ని పెట్టేసి ఇలాగా ఒకటి పిన్ వేసేసుకోండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇలాగే అన్నింటినీ వేసేసుకోండి. తర్వాత ఒక సూది దారం తీసేసుకొని ఇలాగా కుచ్చేసుకుంటే మనకు వాషబుల్ ఈ పిన్ ఊడిపోతుందన్న భయం కూడా ఉండకుండా ఇలాగా మనకు టైట్గా ఉండిపోతుందండి. ఇలాగా ముడి వేసేసుకోండి వెనకాలకి. తర్వాత కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇదే విధంగా అన్నింటినీ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఫ్లవర్ను మనం ఇందాక రెడ్ కలర్ ఫ్లవర్స్ చేసుకున్నాం కదా, ఈ ఫ్లవర్స్ని ఇలాగా అంటించేసేసుకోండి. చూడండి ఫ్లవర్ అసలు రియల్ ఫ్లవర్ లాగే కనిపిస్తుంది కదా. ఇలాగా పెట్టేసుకుంటే మనకు డోర్ హ్యాంగింగ్ రెడీ అయిపోతుందండి. ఇలాగే అన్నింటినీ పెట్టేసుకోండి. అటాచ్ చేసేసుకొని సూది దారంతో కుట్టేసుకొని ఇలాగా గమ్ సహాయంతో ఇలాగా అంటించేసేయండి. ఈ బ్యూటిఫుల్ డోర్ హ్యాంగింగ్ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రియల్ ఫ్లవర్స్ లాగా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.